కాలంలో మనిషి జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలోని వివిధ భాగాల్లో రాళ్ళు తయారు కావడం సర్వసాధారణ విషయమైపోయింది. మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్ళు రూపుదిద్దుకోవడం గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. కొంతమంది వీటిని లైట్గా తీసుకుంటూ ఉంటే కొంతమంది ఏమో సీరియస్గా తీసుకుంటూ ఉంటారు. మొదటగా చిన్నగా మొదలై క్రమేపీ వీటి పరిమాణం పెరుగుతూ పోతుంది. తద్వారా ఆయా శరీర భాగాల్లో అసౌకర్యంతో పాటు భరించలేనంత నొప్పి కలుగుతుంది. కొన్ని సందర్భాలలో వెంటనే శస్త్రచికిత్సకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే సంబంధిత వైద్యుని సంప్రదించి ఉపశమనానికి, నివారణకు మేలైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. పిత్తాశయంలో కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ రాళ్ళు ఏర్పడతాయి. వాటిని బయటకు పంపించడంలో పిత్తాశయం కొన్నిసార్లు విఫలం చెందుతూ ఉంటుంది. అలా విఫలమయ్యే పరిస్థితుల్లో అవి అక్కడే ఉండిపోయి సైజు పెరుగుతూ ఉంటాయి. తరచుగా అక్కడ రిలీజ్ అయ్యే కొలెస్ట్రాల్, కాల్షియం అలాగే ఇతర ద్రవాల వల్ల రాళ్ల పరిమాణంలో మార్పు ఉంటుంది. పిత్తాశయంలో రాళ్ల పరిమాణం పెద్దదైతే ఏకంగా ఆ భాగాన్ని పరిశీలించి సర్జరీ చేసి తీసివేయాలని వైద్యులు నిర్ణయిస్తారు. వైద్య పరిభాషలో ఈ చికిత్సను లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అని అంటారు. నొప్పితో పాటు ఇతర ఆరోగ్య ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఈ చికిత్స ఎంతో సురక్షితమైనదిగా చెప్పవచ్చు. అయితే ఈ సమస్యకు ఖచ్చితంగా శస్త్రచికిత్స అవసరం ఉంటుందని చెప్పలేము. పిత్తాశయం వాపు, గాయం, దీర్ఘకాలిక మంట, క్యాన్సర్ లేదా సాధారణ కణితులు ఏర్పడిన సందర్భాల్లో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని తొలగించాల్సి ఉంటుంది. అయితే దీన్ని నిర్ధారించేందుకు ముందుగా వైద్యుల పర్యవేక్షణలో కొన్ని పరీక్షలు లేదా ప్రక్రియలు జరపాల్సిన అవసరం ఉండవచ్చు. ఇన్ఫెక్షన్ లేదా కాలేయ సమస్యలను తనిఖీ చేసేందుకు రక్త పరీక్ష, చెస్ట్ అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్లను రిఫర్ చేయవచ్చు. ఇవన్నీ చేసి రిపోర్ట్లను పరిశీలించాక దాని తీవ్రతను బట్టి సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా సాధారణంగా పిత్తాశయం తొలగింపు ప్రక్రియను చేపడతారు. ఇందులో 1 సెంటీమీటర్ కంటే తక్కువ సైజులో చిన్న రంధ్రం చేస్తారు. తద్వారా తక్కువ నొప్పితో పాటు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే సాధారణ రోజువారీ పనులు కూడా పెద్దగా ఇబ్బంది పడకుండా చేసుకోవచ్చు. చాలా మంది రోగులు సర్జరీ అనంతరం కేవలం 4 నుంచి 6 గంటల లోపు నడవగలరు. కొందరికి మరికొన్ని గంటలు పట్టవచ్చు. ఏది ఏమైనా ఈ సర్జరీ అయ్యాక 1-2 రోజుల్లో క్లినిక్ నుంచి డిశ్చార్జ్ కావచ్చు. మరింత జటిలంగా సమస్య ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ సర్జరీకి వెళ్ళడం జరుగుతుంది. కానీ నేడు అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.